నేను చెప్పబోయేవి అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా చెప్తున్నవే. కోడికత్తితో చేసిన ఆ దాడిలో కుట్ర ఉంది అని ప్రజలను నమ్మించేందుకు సాక్షిపత్రిక, వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ పాటలు పడుతూనే ఉన్నారు. అసలు ఆ కేసులో కుట్ర ఏమైనా ఉందా? ఉంటే ఆ కుట్ర ఎక్కడుంది? కుట్ర ఎవరు చేశారు అనేది వివరంగా చూద్దాం. జనుపల్లి శ్రీనివాస్ అనే 29 సంవత్సరాల దళిత యువకుడు ఒక పేద కుటుంబంలో పెరిగి బీఎస్ఎఫ్లోనో ఆర్మీలోనో చేరదామని విఫల ప్రయత్నాలు చేశాడు. ఆ ఉద్యోగాలు రాక హైదరాబాదు, బెంగళూరు, కువైటు ఇలా 6-7 చోట్ల బేకరీల్లో, హోటళ్లలో వంట పని చేసి చివరికి 2018 జనవరిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూజన్ రెస్టారెంట్లో అసిస్టెంట్ కుక్గా జాయిన్ అయ్యాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనూ అంతకు ముందు కూడా ఇతని ఆలోచనలు రకరకాలుగా సుడులు తిరుగుతూ ఉండేవి. ప్రాపంచిక విషయాలు, సామాజిక అంశాల గురించి తన వయసుకి, చదువుకి, ఆర్థిక స్థితిగతులకి మించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇతను 2018 అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండి వారం కోర్టుకు హాజరవడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్కి వచ్చినప్పుడు ఆయన దగ్గర సెల్ఫీ దిగే మిషతో లాంజ్లోకి వెళ్ళి కోడి పందాల్లో వాడే కోడి కత్తిని తీసుకుని ఆయన ఎడమ జబ్బ మీద ఇలా గుచ్చాడు. ఆయనకి రక్తగాయమైంది. చొక్కా మీద రక్తం మరకైంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు శ్రీనుని పక్కకు లాగేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళి ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళి ప్రాథమిక చికిత్స అక్కడ చేయించుకుని విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇది జరిగినటువంటి ప్రాథమిక సంఘటన. ఇమ్మిగ్రేషన్ రూమ్లో కూర్చోబెట్టిన శ్రీనివాస్ని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. తనిఖీల్లో అతని ప్యాంటు ముందు జేబులో 11 పేజీల ఉత్తరం దొరికింది. శ్రీనివాస్ రాసిన ఆ 11 పేజీల ఉత్తరంలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని మొదటి పేరాలోనే ప్రకటించాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, అన్నా, నేను ఈ విధంగా చేయడానికి గల కారణం నీ పైన ఏ విధమైన కక్ష కానీ, రాజకీయ కుట్ర కానీ, ఏ పదవి ఆశించి కానీ, సెలబ్రిటీగా మారాలని కానీ చేయలేదు. మన పరిపాలనలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలా చేశాను. అన్నా, మీరు ప్రవేశపెట్టిన మొదటి పథకం, అప్పట్లో నవరత్నాల పథకాలు ఉండేవి కదా, దానికి ప్రచారం బాగా జరిగేది. బహుశా వాటిల్లో ఒక పథకం అయి ఉంటుంది ఇది. అన్నా, మొదటి పథకం కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉంది. రైతు అంటే సొంత భూమిలోనే కాదు, కౌలు రైతు కూడా ఉంటాడు. కౌలు రైతు మాట మీరు చెప్పలేదు. రెండోది, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండో సమస్య, ఒక కూలి పని చేసుకునేవాడు రేషన్ బియ్యం తీసుకోవాలంటే 2 రోజుల పని మానేసి రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్ళిన 10 నిమిషాల్లోనే రేషన్ పొందే అవకాశం కల్పించాలి. ఇలా సామాజిక సమస్యలను ఏకరువు పెడుతూ ఈ 11 పేజీల ఉత్తర్వు సాగింది. ఇందులో అతను వికలాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు, రాజధాని నిర్మాణం ఖర్చు, పేదలకు ఇళ్ళు, ఆరోగ్య సమస్యలు, కులాల సమస్య, మద్యపాన నిషేధం, అవినీతి, మహిళల సమస్యలు, ప్రత్యేక హోదా, నక్సలైట్ల సమస్య, చివరికి వన్యప్రాణులు, పక్షులు, వాటి కష్టాలని, భూసారం దెబ్బతింటోందని, అనాథ పిల్లల గురించి, వరద బాధ్యతల గురించి, అగ్రిగోల్డ్ బాధ్యతల గురించి, తుఫాను బాధ్యతల గురించి 11 పేజీలు రాసుకుంటూ పోయాడు. ఆ 11 పేజీల ఉత్తరం కోర్టులో ఉంది. అది పబ్లిక్ డాక్యుమెంట్, అది మీరు కూడా చదవచ్చు. చివరిలో 11వ పేజీలో అతను రాసింది ఏంటంటే, ఈ ఘటనలో నాకే ప్రాణహాని జరిగినా నా అవయవ దానం చేయండి. అమ్మా, నాన్న, ఇట్లు మీ చంటి, అడ్రస్ తాణిలంక గ్రామం, ముమ్మిడివరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇది ఈ 11 పేజీల ఉత్తర సారాంశం. 11వ పేజీని తన చేతి వ్రాతతో కెలికినట్టుగా హడావిడిగా రాశాడు. 2-3 లైన్లు మాత్రమే ఉంది. అది సంఘటన జరగడానికి 10 నిమిషాల ముందే ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద గబగబా రాశాడంట, నాకు ప్రాణహాని జరిగితే నా అవయవ దానం చేయండి అని. ఎందుకంటే సంఘటన చేయబోయే ముందు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇతనికి టెన్షన్ పెరిగిపోయింది. తనను చంపేస్తారేమో, పోలీసులు ఉంటారు అక్కడ, కాల్ చేస్తారేమో అనే భయం పట్టుకుంది. ఒకవేళ కాల్ చేస్తే అవయవ దానం చేయండి అని అప్పటికప్పుడు గుర్తొచ్చి రాశాడు. చూస్తే ఈ 11 పేజీల ఉత్తరంలో మొదటి 9 పేజీలు ఒక దస్తూరులో ఉన్నాయి, 10వ పేజీ వేరే దస్తూరులో ఉంది, 11వ పేజీ 3వ దస్తూరులో ఉంది. ఇన్ని దస్తూరీలు ఉన్నాయేంటి అని చెప్పి చూస్తే అతను చెప్పిన దాన్ని బట్టి తర్వాత దర్యాప్తులోనూ తేలింది ఏంటంటే, తన చేతి రాత బాగోదని చెప్పి మొదటి 9 పేజీలు అతను ఊళ్ళో ఉన్నటువంటి మంచి చేతి రాత కలిగినటువంటి ఒక కజిన్తో రాయించుకున్నాడు. రఫ్ బుక్లో టెక్స్ట్ తనే ఇచ్చి దాన్ని
మంచి చేతిరాతతో రాయించాడు. 10వ పేజీ ఎవరు రాశారయ్యా అంటే, ఈ సంఘటనకి ముందు రోజు రాత్రి కొన్ని విషయాలను మర్చిపోయాను అని అందులో అగ్రిగోల్డ్ తుఫాను సమస్యలు ఉన్నాయి. 10వ పేజీని సంఘటనకు ముందు రోజు తన రూమ్మేట్తో రాయించాడు. ఆ 11 పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది, ఎయిర్పోర్ట్ అధికారులు దాని ప్రతి పేజీ మీద సంతకం చేసి మరీ పోలీసులకు అప్పగించారు. ఈ ఉత్తరం ఎవరు చదివినా ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని, ఆయన పార్టీ అధికారంలోకి రావాలని, వచ్చి తను చేసిన సూచనలన్నీ పాటించాలని కోరుకుంటున్నాడని అర్థమవుతుంది. పోలీసులు అడిగితే శ్రీనివాస్ అదే చెప్పాడు, తను జగన్ అభిమాని అని చెప్పుకొచ్చాడు. మరి అభిమాని వై ఉండి కత్తితో ఎందుకు పొడిచావా అని ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే, చిన్న గాయం చేస్తే తను చెప్పదలుచుకున్నటువంటి మాట తన ఉత్తరం ఖచ్చితంగా చదువుతారని, అలాగే చిన్న గాయం చేస్తే సానుభూతి వచ్చి బాగా ఓట్లు వచ్చి ఆయన 150 సీట్లతో ముఖ్యమంత్రి కావాలని పొడిచాను సార్ అని చెప్పాడు. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది, చూడటానికి ముందు నమ్మశక్యం కాదు. కాకపోతే ఇంకా సేపట్లో ఇంకొకటి జరిగింది. అమలాపురం నుంచి మీడియా వాళ్ళు ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటోలో ఏముంది అంటే, జనవరి 1 నూతన సంవత్సరం 2018 సందర్భంగా శ్రీనివాస్ వాళ్ళ ఊళ్ళో ఒక ఫ్లెక్సీ వేయించాడు. దాన్ని బజార్లో కట్టించాడు. ఆ ఫ్లెక్సీలో శ్రీనివాస్ బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, నూతన సంవత్సర శుభాకాంక్షలు అనే అక్షరాలు, ఒక పక్షి బొమ్మ ఉన్నాయి. ఆ ఫోటో చూస్తే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనే విషయం తెలిసిపోతుంది. ఆ 11 పేజీల ఉత్తరం, ఈ ఫ్లెక్సీ బొమ్మ చూస్తే ఎవరికైనా కానీ శ్రీనివాస్ చెప్తున్న స్టోరీ నిజమే అని ప్రాథమికంగా అనిపిస్తుంది. అసలు ఉద్దేశం ఏమిటా అనేది ఖచ్చితంగా చెప్పలేం, కానీ అతను మాత్రం రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అనే విషయం రూఢి అవుతుంది. మామూలుగా అయితే ఈ విషయాలు వెంటనే బయటకు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇంతలోనే వైసీపీ నాయకుల ప్రకటనల వెల్లువ మొదలైంది. ఒకరేమో కత్తికి విషం పూశారంటారు, ఇంకొకరేమో హత్యా ప్రయత్నం చేశారంటారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హత్యకి ఫలానా వాళ్ళు పన్నిన కుట్ర అని ఇంకొకరు, ఇలా విచ్చలవిడిగా మీడియాలో మాట్లాడటం మొదలెట్టారు. రాయలసీమలో కొన్ని పట్టణాల్లో అయితే రోడ్ల మీద వైసీపీ కార్యకర్తలు గుమికూడి టైర్లు రోడ్ల మీద వేసి కాల్చడం మొదలుపెట్టారు. సాధారణ ప్రజలకు ఏంటంటే, వాళ్ళకి సరైన సమాచారం లేకపోతే ఈ వైసీపీ నాయకులు చెప్పిన విష ప్రచారాన్ని నమ్మితే వాళ్ళు కూడా ఆవేశానికి, ఉద్రిక్తతకు లోనవుతారు. కౌంటర్గా ఏమీ సమాచారం లేకపోతే ఇది నిజం కాదురా బాబు అని టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం కానీ, లేదంటే సామాన్య ప్రజలు నమ్మడానికి కానీ అవకాశం ఉండదు. ఈ విష ప్రచారాన్ని ఖండించకపోతే ఎటు దారి తీస్తుందో చెప్పలేము. అందుకనే ఈ ఫ్లెక్సీ ఫోటో, ఈ 11 పేజీల ఉత్తరం సారాంశం అన్నీ చదివి అతను చెప్పిన మాటలు పోల్చుకుని నమ్మకం కలిగిన తర్వాత అప్పటి డీజీపీ గారికి 4-5 సార్లు చెప్పగా ఆయన బలవంతాన మీడియా ముందుకు వచ్చి, ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, సానుభూతి కోసమే ఈ పని చేశానని చెప్తున్నాడు అని చెప్పాల్సి వచ్చింది. ఇందులో అవాస్తవం ఏమీ లేదు. ఫ్లెక్సీ ఫోటో అప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో అన్ని జిల్లాల వాళ్లకు వెళ్ళిపోయింది. దాంతో ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఇదంత పెద్ద సంఘటన కాదు, ఎవరో అభిమాని పిచ్చభిమానంతో చేసిన పనిలాగా ఉందని చెప్పి వాళ్ళు చల్లబడ్డారు. దాంతో వైసీపీ వాళ్ళు హింసను ప్రేరేపించడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అయినా సరే ఈ సంఘటన జరిగిన 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, వాళ్ళ అనుచరులు మొత్తం 350 ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. వివరాలు తెలిసిన మర్నాడు కూడా పోటీపడి మరీ 125కు పైగా ధర్నాలు చేశారు. ఈ ధర్నాల్లో మొత్తం ఒక 25,000 మంది పాల్గొన్నారని అంచనా. ఆ రోజుల్లో పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఎవరికైనా ఈ విషయాలు తెలుస్తాయి. ఈ 25,000 మందికి సాధారణ ప్రజలకి జత కలిస్తే జరిగే హింసను కంట్రోల్ చేయడం చాలా కష్టం. గతంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత జరిగిన హింస, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారుల హత్యల తర్వాత జరిగిన హింసలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఆ మధ్యలోనే తునిలో రైలు దహనం, దాచేపల్లిలో జరిగిన ఆందోళనలు కూడా చూసాం. కాబట్టి ఇలాంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఒక ప్రణాళిక ప్రకారం హింసని ప్రేరేపిస్తే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. విచారణకు ముందే ఇతను జగన్ అభిమాని అని చెప్పి ప్రకటించడాన్ని చాలామంది తప్పుపడుతుంటారు. అలా ఎలా చెప్తారండి, దర్యాప్తు అవ్వకుండానే ఎలా చెప్తారని చాలామంది ప్రశ్నించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దర్యాప్తు వేరు, ప్రజాశాంతిని అంటే పబ్లిక్ ఆర్డర్ని, శాంతి భద్రతలను కాపాడడం అనేది వేరు. ఈ రెంటిని వేరువేరుగా చూడాలి. విచారణ ఎక్కడికి పోదు, సాక్ష్యాలేమి కనుమరుగు అవ్వవు. కానీ శాంతి భద్రతలు మాత్రం ఒక్కసారి అదుపు తప్పితే వాటిని మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. ఎవరిదైనా ఇల్లుగా తగలబడిపోతుంటే ముందు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తావా,
లేకపోతే ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు చూపించండి, బిల్డింగ్ పర్మిషన్ చూపించండి, ఇది మీ ఇల్లే అని నమ్మకం ఏమిటి, అసలు మంట ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అని ప్రశ్నలు అడుగుతాం. ఇది కూడా అలాంటిదే. దర్యాప్తు చేసేవాళ్ళు దర్యాప్తు చేసుకుంటూ పోతుంటారు, శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళు కాపాడాలి కదా. కొంచెం విఘ్నత ఉన్నవారు ఎవరైనా సరే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు.